వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. హరహర మహాదేవ్, జై భవానీ, జై శివాజీ ఈ నినాదాలు వింటే చాలు ప్రతి భారతీయుడి రక్తం ఉప్పొంగుతుంది. భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు, పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్. అయితే ఇప్పుడు ఆ మరాఠా సింహం గర్జన ఖండాంతరాలు దాటబోతోంది. కేవలం భారతదేశంలోనే కాదు, ఏకంగా మిడిల్ ఈస్ట్ దేశమైన ఇజ్రాయెల్ నడిబొడ్డున ఛత్రపతి శివాజీ మహారాజ్ కొలువు తీరబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహబంధానికి ప్రతీకగా ఇజ్రాయెల్లో ఒక ప్రధాన నగరంలో శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. అసలు ఇజ్రాయెల్ కు శివాజీ మహారాజ్ కు ఏంటి సంబంధం? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీనికి ఎలా స్పందించారు? లెట్స్ వాచ్. భారత రాజధాని న్యూఢిల్లీ, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మధ్య సాంస్కృతిక దౌత్య సంబంధాలు రోజు రోజుకి బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ అయిన యాన్యూ రివాచ్ ఒక చారిత్రక ప్రకటన చేశారు. గత వారం శివరాజ్యాభిషేక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఉన్న ప్రాముఖ్యత, ప్రజలపై ఆయన చూపించిన ప్రభావం మాకు బాగా తెలుసు. అందుకే భారతీయులకు ఇజ్రాయేలీలకు మధ్య బలమైన కనెక్షన్ ఏర్పడడానికి ఇజ్రాయెల్లోని ఒక పెద్ద నగరంలో శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించబోతున్నామని ఒక ఇంటర్వ్యూలో సగర్వంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక రోజులో అయిపోయే ఈవెంట్ కాదని, దీర్ఘకాలం పాటు రెండు దేశాల ప్రజల మధ్య బంధాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. ఇంతటి మహత్తరమైన కార్యానికి మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఎలా? అందుకే ఇజ్రాయెల్ ప్రతినిధులు నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిశారు. విగ్రహం కేవలం రాతితో చేసిన బొమ్మలా కాకుండా శివాజీ మహారాజ్ వారసత్వానికి తగ్గట్లుగా అత్యంత అద్భుతంగా ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకోసమే చారిత్రక ఆధారాలు, కళాత్మక సలహాలు, విగ్రహం డిజైన్ విషయంలో సహకరించాలని సీఎం ఫడ్నవీస్ ను ఇజ్రాయెల్ కోరింది. దీనికి సీఎం ఫడ్నవీస్ ఏమాత్రం ఆలోచించకుండా తక్షణమే అంగీకరించారు. పూర్తి సహకారం అందిస్తామని మాట కూడా ఇచ్చారు. సీఎం ఫడ్నవీస్ కు రాసిన ఒక ప్రత్యేక లేఖలో ఇజ్రాయెల్ డిప్లొమాట్ చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం ప్రతిష్ఠించడం అనేది మన రెండు దేశాల సన్నిహిత సంబంధాలకు ఒక శక్తివంతమైన ప్రతీక అని ఆయన అందులో తెలిపారు. అంతేకాదు, ఇక్కడ మనం ఒక కీలకమైన చారిత్రక విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మహారాష్ట్రకు భారతీయ యూదులకు మధ్య ఎప్పటి నుంచో బలమైన కనెక్షన్ ఉంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఎంతో మంది యూదులు, వారి వంశస్థులు ఇప్పుడు ఇజ్రాయెల్లో స్థిరపడి ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చారిత్రక లింక్ ను కూడా గుర్తు చేస్తూ ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యాన్యూ రివాచ్ మాట్లాడుతూ, తాను ఇండియాలో ఎక్కడ పర్యటించినా ఇజ్రాయెల్ దేశం పట్ల, తమ జాతీయ హీరోల పట్ల భారతీయుల కళ్ళల్లో ఎంతో గౌరవం కనిపిస్తుందని అన్నారు. సరిగ్గా అదే విధంగా ఇజ్రాయెల్ ప్రజలకు కూడా భారతదేశ చరిత్ర గురించి, ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, ఆయన సాధించిన విజయాల గురించి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన భావించారు. ఈ స్నేహభావంతోనే ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ ఈ భారీ నిర్ణయం తీసుకుంది. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, ఇది ఒక అద్భుతమైన వార్త. శివరాజ్యాభిషేక దినోత్సవం రోజున ఇంతటి చారిత్రక ప్రకటన చేసిన ఇజ్రాయెల్ ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చారిత్రక ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. జై భవానీ, జై శివాజీ అని ట్వీట్ చేశారు. ఒకప్పుడు మహారాష్ట్రకే పరిమితం అనుకున్న మరాఠా వీరుడి ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎలా విస్తరిస్తుందో, ఒక విదేశం మన దేశపు రాజును, ఆయన పోరాట పటిమను గౌరవిస్తూ తమ దేశంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం నిజంగా ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేసి గర్వపడాల్సిన విషయం. భారత్ ఇజ్రాయెల్ స్నేహబంధం కేవలం ఆయుధాలు, టెక్నాలజీకే పరిమితం కాకుండా ఇలా సంస్కృతి, చరిత్రపరంగా కూడా బలపడుతుండడం శుభపరిణామం.